హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ డ్యూటీ వాళ్ళకి ఈరోజు 11 ఫస్ట్ షిఫ్ట్ జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు, అంతేకాకుండా ఏటి నుండి ఏమేమి అడిగాడు అని కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్. అండ్ అంతేకాకుండా ఈ జీకే కూడా మనకి స్ట్రాటజీ జీకేగా అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులు రావడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 25 మార్క్స్ రావడం జరిగింది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలకు 25 మార్క్స్ రావడం జరిగింది. ఇంగ్లీష్ హిందీ నుండి 25 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. టోటల్గా 90 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, రీజనింగ్ స్థాయి ఏంటంటే కొంచెం ఈజీగానే ఇచ్చాడని చెప్తున్నారు. అంటే సంఖ్యా శ్రేణి, అక్షర సిరీస్, అంటే నెక్స్ట్ అంతేకాకుండా డైరెక్షన్ సైన్స్ టెస్ట్, కోడింగు, డికోడింగు, ర్యాంకింగు, అర్థమెటిక్ రీజనింగ్, సారూప్యత, డిసిషన్ మేకింగ్, ప్రకటన, తీర్మానాలు, ఇతరులు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ చిత్రాలు, అంతేకాకుండా ఎంబెడెడ్ ఫిగర్స్ మొదలైనవి కొంచెం మనకు సంబంధం లేని అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎలిమెంటరీ మ్యాథ్స్ లెవెల్స్ వచ్చి చూసుకుంటే సంఖ్యా వ్యవస్థ, హెచ్ఎం, ఎల్సిఎం, డెసిమల్ భిన్నాలు అంటే నిష్పత్తి మరియు నిష్పత్తులు, శాతం, వేగం, సమయం మరియు దూరం, సమయం మరియు పని, లాభం మరియు నష్టం, సగటు, చక్రవడ్డీ, మెన్సురేషన్, మరి ఇంకా వాటిలో కొన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం జీకే స్థాయి చూసుకున్నట్టయితే ప్రస్తుత వ్యవహారాలు చాలా తక్కువ ఇచ్చాడు, ఎకనామిక్స్ న్యూస్ ఇచ్చాడు ఎక్కువగా, బడ్జెట్ మరియు పంచవార్షిక ప్రణాళికల గురించి ఎక్కువగా మెన్షన్ చేశాడు, క్రీడల గురించి ఎక్కువగా ఇచ్చాడంట, పుస్తకాలు, రచయితలు, నిర్వచనాలు, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ, కల్చరు, భౌగోళిక, వీటితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి క్వశ్చన్స్ ఏమి వచ్చాయి అనేసి కొన్ని మాత్రమే నేను తెలుసుకున్నవి ఇక్కడ మీకు ప్రజెంట్ చేయగలుగుతాను, అన్నీ తెలియవు. సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదంతా క్లియర్గా వినండి, ఓకేనా? తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయనుకుంటే అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూసే వాళ్ళు చూసి తెలుసుకుంటారు. సో రియో ఒలింపిక్స్లో తొలి రజత పథకం సాధించిన భారతీయుడు ఎవరు? పివి సింధు. ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ర్యాంక్ వచ్చేసి 6వ ర్యాంకు భారతదేశానిది. ఆసియా యొక్క లైట్ రచయితని ఎవరిని పిలుస్తారు? సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్. నెక్స్ట్ జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే గుడ్ అండ్ సర్వీస్ పన్ను, ట్యాక్స్ అనమాట, గుడ్ సర్వీస్ ట్యాక్స్, ఓకేనా? నెక్స్ట్ అంతేకాకుండా తమిళనాడు యొక్క జానపద నృత్యం ఏది? భరతనాట్యం, ఓకేనా? కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, అందుకే నేను చెప్పేది క్లియర్గా వినండి. హిందూ మహాసముద్రాన్ని దాటిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఓకేనా? సో దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేబుల్ స్టాల్ యొక్క రసాయన పేరు ఏంటి? సోడియం క్లోరైడ్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? గోవా. దిగువ తెలిపిన వాటిలో ప్రాథమిక రంగం ఏది అని అడిగాడు. సో అండ్ ఏంటంటే అందులో వ్యవసాయం అనేది ప్రాథమిక రంగం అనమాట. నెక్స్ట్ జీన్ జాక్విన్ రౌసియా ఏ క్షేత్రానికి సంబంధించినది అనేసి ఒక క్వశ్చన్ అవ్వడం జరిగింది. సో దానికి ఏంటంటే జీన్ జాక్వెస్ రూసియా ఒక జెనీవస్ తత్వవేత్త మరియు రచయిత మరియు స్వరకర్త. జెనీవాలో జన్మించిన అతని రాజకీయ తత్వశాస్త్రం యూరోప్ అంతటా జ్ఞానోదయం చేసింది, అంతేకాకుండా పురోగతిని ప్రభావితం చేసింది, అంతేకాకుండా ఫ్రెంచ్ విప్లవం మరియు ఆధునిక రాజకీయ మరియు విద్యా ఆలోచనలు కూడా అభివృద్ధి చేసింది, ఓకేనా? జీన్ జాక్విన్ రౌసియన్ అనేది. సో బుక్ ఇండియా 2020 రాసింది ఎవరు? అబ్దుల్ కలాం, ఓకేనా? బుక్ ఇండియా 2020 రాసింది అబ్దుల్ కలాం. డిఎన్ఏ పూర్తి రూపం ఏంటి? డియోక్రోబ్లోనిసిక్ ఆమ్లం. సో ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల వేగంతో ఏ నుండి బికి వెళ్తాడు మరియు 20 కిలోమీటర్లు ప్రవర్తో వేగంతో తిరిగి వచ్చేస్తాడు. ప్రయాణం సమయం మొత్తం 9 గంటలు ఉంటే ఏ నుండి మరియు బి మధ్య ఉన్న దూరాన్ని కనుగొనండి అని ఇవ్వడం అనేది జరిగింది ఒక క్వశ్చన్, అది 100 కిలోమీటర్స్. నెక్స్ట్ పిగ్మెంట్ కారణంగా ఆకుల రంగు గ్రీన్గా ఉంది అని దేని మీద తెలుస్తుంది? పత్రహరితం వల్ల తెలుస్తుంది. శ్రీలంకలో పౌర యుద్ధం ఎప్పుడు ముగిసింది? 18 మే 2009. పెట్రా దోరా టెక్నిక్ నుండి తయారు చేసిన స్మారక చిహ్నం ఏది? తాజ్ మహల్. నర్మదా నది ఆవిర్భావం? అమర్నాథక్, ఓకేనా? అమర్నాథక్. సముచితం యొక్క పర్యాయ పదం అనేసి ఒకటి అడగడం జరిగింది ఇంగ్లీష్ నుండి. నెక్స్ట్ లావణ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్ర. భారత రాజ్యాంగంలో ఏ భాగం ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి? పార్ట్ 3లో. మౌఖిక జవాబు చెప్పండి అనేసి ఇవ్వడం, అంతేకాకుండా ఏస్ యొక్క మిర్రర్ చిత్రం ఏంటి అనేసి కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఎలా అనమాట, సోవియట్ యూనియన్ అనేది ఎప్పుడుతో ముగిసింది అనేసి చాలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడని చెప్పాడు. సో ఇది గైస్ ఓవరాల్గా. సో ఎవరికైనా ఈ యొక్క మొత్తం పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డివైస్లో స్టోర్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.